నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్నికల షెడ్యూల్ రాకముందే తెలంగాణలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది మరింతగా రాజుకుంది. రోజుకొక రకంగా మారుతున్న రాజకీయం, అనూహ్య పరిణామాలు, అప్రకటిత పొత్తులు కూటములకు కారణమైంది. బీజేపీతో జనసేన పొత్తు, కాంగ్రెస్తో సిపిఐ పొత్తు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. కానీ సిపిఎం ఒంటరి పోటీకి రెడీ అంటూనే సిపిఐకి మద్దతు ప్రకటించింది. అటు షర్మిల నేరుగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించగా, టీడీపీ పోటీ చేయకుండా పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తుందనే వాదన వినిపిస్తోంది. అసలేంటి రాజకీయం, ఏంటి గందరగోళం? ఈ అనూహ్య పొత్తులు, అప్రకటిత కూటమిల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జనసేన పార్టీ తెలంగాణలో బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం అనూహ్య పరిణామం. కేంద్రంలో బీజేపీతో పొత్తు కారణంగా ఆ పార్టీ తెలంగాణలో కమలంతో కలిసి బరిలో దిగాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బీజేపీ జనసేనకు 8 స్థానాలిచ్చేందుకు సిద్ధమైపోయింది. తెలంగాణలో అనూహ్య రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా జంపింగ్లు ఆశ్చర్యపరచగా ఇప్పుడు పొత్తులు కూడా అదే విధంగా అనూహ్యంగా ఖరారయ్యాయి. అసలు బీజేపీ జనసేన పొత్తు గురించి కొద్ది రోజుల క్రితం వరకు చర్చే లేదు. జనసేన పోటీ చేయదనే అందరూ భావించారు. తర్వాత పవన్ కళ్యాణ్ జాబితా పంపడమే అనూహ్యం. ఆ తర్వాత బీజేపీ నుంచి పవన్ కు పిలుపు రావడం, పొత్తు ఖరారవడం అంతా నాటకీయంగా జరిగిపోయాయి. ఏపీలో తమను కాదని ముందుకెళ్తున్న పవన్ ను బీజేపీ దగ్గరకు తీస్తుందా లేదా అనే సందేహాలొచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ పటాపంచలైపోయాయి. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణలో మాత్రం బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. పవన్తో చర్చల తర్వాత జనసేనకు 8 సీట్లు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించింది. అటు పవన్ కూడా బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోడీతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ పొత్తుల వ్యవహారం తెలంగాణకు మాత్రమే పరిమితమవుతుందా, లేదంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమతో ఎవరు కలిసొచ్చినా వైసీపీ సర్కార్పై ఉమ్మడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అంటే బీజేపీ కూడా జనసేనతో కలిసి టీడీపీకి మద్దతిస్తుందా, మరి ఎలా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ బీజేపీతో సంబంధం లేకుండా చంద్రబాబుతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపీతో పొత్తు గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. తెలంగాణ బీజేపీ నేతలతో రాసుకు పూసుకుని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ నేతలతో మాత్రం అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కానీ తెలంగాణలో అనూహ్యంగానే పొత్తు కుదిరిందని, ఇదే విధంగా ఏపీలో జరగదని ఏముందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నిజానికి తెలంగాణలో కూడా పవన్ వైపు నుంచి పొత్తు ప్రతిపాదన రాలేదు. దాదాపు 32 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ ముందే ఈసీకి జాబితా పంపారు. ఆ తర్వాతే బీజేపీ నుంచి పవన్ కు పొత్తు ప్రతిపాదన వచ్చింది. ఢిల్లీలో అమిత్ షా దగ్గర జరిగిన సమావేశంలో బీజేపీ జనసేన పొత్తు ప్రాథమికంగా ఖరారైపోయింది. సీట్ల సంగతి మీరు చర్చించుకోవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత హైదరాబాద్ పవన్ నివాసంలో జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటు జరిగింది. తెలంగాణలో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్నది. తెలంగాణలో కూడా గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ, ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జనసేన పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది. ఇక్కడ బీజేపీ మొదట సింగిల్ గా పోటీకి సిద్ధపడి మళ్లీ జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకుందనే ప్రశ్నలొస్తున్నాయి. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఫోకస్ పెట్టిన ఏపీలోనే ఈ పరిస్థితుండగా, ఫోకస్ పెట్టిన తెలంగాణలో జనసేన పార్టీకి ప్రజామద్దతు ఉందా లేదా అనే ప్రశ్నకు పోలింగ్ తర్వాతే సమాధానం తెలుస్తుంది. జనసేన బలం ఎంత అనే విషయం పక్కన పెడితే పొత్తు పెట్టుకుంటే పోయేదేముందనే ధోరణిలో బీజేపీ ఆలోచించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి ఓట్ల చీలిక నివారించడమే ప్రధాన కారణమనే వాదన కూడా ఉంది. జనసేన ఒంటరి పోరు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ప్రతిపక్షాలకు గెలిచే అవకాశాలు తగ్గించినట్టు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదని భావిస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో అలా ఎందుకు ఆలోచించట్లేదు అనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయంలో పునరాలోచించాలని పవన్ ను బీజేపీ కోరడంతో ఆయన కూడా పొత్తుకు సుముఖత వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రానికో రకంగా రాజకీయం చేస్తున్న పవన్ అడుగులు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. మారుతున్న రాజకీయానికి అనుగుణంగా వ్యూహాలు కూడా మారాల్సిందేనని జనసేనాని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.
అటు బీజేపీ కూడా ఇక ఉమ్మడి వ్యూహం పనిచేయదని డిసైడ్ అయిందని, అందుకే తెలంగాణ, ఏపీకి వేర్వేరు వ్యూహాలతో ముందుకెళ్లొచ్చనే వాదన వినిపిస్తోంది. ఇంతకు బీజేపీ, జనసేన కూటమికి ఎలాంటి ఫలితాలొస్తాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. అసలు జనసేన బీజేపీకి ప్లస్సా, లేకపోతే బీజేపీనే జనసేనకు ప్లస్సా అనేది తేలాలి. దొందే అనేది మరికొందరి మాట. ప్రస్తుతానికి ఏదీ తేల్చి చెప్పలేం. అటు క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు బలహీనంగా ఉన్న మాట నిజం. కొన్నాళ్ల క్రితం ఊపు మీదున్న బీజేపీ ఇప్పుడు చల్లారిందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పొత్తు ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే లెక్కేసుకున్నట్టు కనిపిస్తోంది. అటు పవన్ కు కూడా పోటీ గురించి క్యాడర్ నుంచి ఒత్తిడుందే. అలాంటప్పుడు పొత్తులో ఎన్నికలకు వెళ్తే మంచిదే కదా అని ఆయన ఆలోచించి ఉండొచ్చు. మొత్తం మీద ఉభయ కుశలోపరిగా పొత్తును మలుచుకోవాలనే వ్యూహం రచించారు. మరి ప్రచారం ఎలా ఉంటుంది, పొత్తు ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉంటుంది అనేది తేలాల్సిన విషయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తానికి మరొక పొత్తు కుదిరింది. అప్పుడెప్పుడో నెల క్రితం పడిన పొత్తు బీజం మొత్తానికి ఓ కొలుక్కొచ్చింది. వామపక్షాలతో పొత్తు చర్చలు జరిపిన కాంగ్రెస్ సిపిఐతో డీల్ సెట్ చేసుకుంది. సిపిఎం మాత్రం ఒంటరి పోటీకి సిద్ధపడుతోంది. మొత్తానికి ఇద్దరిలో ఒకరితో పొత్తు కుదుర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. మీరన్నది కాదు, మేమన్నది కాదు అని మధ్యలో ఓ అండర్స్టాండింగ్ వచ్చి ఎన్నికల డీల్ కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో ఒక సీట్ ఇస్తామని హామీ ఇవ్వగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని ఆఫర్ చేస్తుంది. దీంతో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా సిపిఐకి కొత్తగూడెం నుంచి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఎమ్మెల్సీలకు అవకాశమిస్తామని హామీ ఇవ్వడంతో కామ్రేడ్లు కూడా ఈ డీల్ ఒప్పుకున్నారు. దీంతో పొత్తు ఖరారైంది. హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నేత చాడా వెంకటరెడ్డితో చర్చించారు. అయితే ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పొత్తు విషయంపై అవగాహన ఉండడంతో ఫైనల్గా సీట్ల పంపకంపై చర్చించారు. ముందు నుంచి అంటున్నట్టుగానే సిపిఐకి కొత్తగూడెం సీటు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు రేవంత్. దాంతోపాటు సిపిఎం ఎలాగూ పొత్తులో నుంచి బయటకు వెళ్లిపోయింది కాబట్టి వాళ్లకు ఇవ్వాలనుకున్న ఎమ్మెల్సీతో కలిపి 2 సిపిఐకే ఇస్తామని చెప్పడంతో కామ్రేడ్లు కన్విన్స్ అయ్యారు. దీంతో పొత్తు అంశం ఓ కొలిక్కొచ్చింది. సిపిఐ పార్టీ కొత్తగూడెం నుంచి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోతుంది. సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా కొత్తగూడెం శాసనసభ ఎన్నికలలో గెలిచే విధంగా సహకరించి శ్రేణులందరినీ కూడా కమ్యూనిస్టు సోదరుతో కలిపి కాంగ్రెస్ పనిచేసి ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్టులను గెలిపించే విధంగా కార్యాచరణతో ముందుకు పోవాలని ఏఐసిసి ఆదేశించింది. ఆ వివరాలను కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల తర్వాత 2 ఎమ్మెల్సీ పదవులు కూడా వీళ్ళ ప్రాతినిధ్యం చట్టసభలలో ఉండాలి. పేదల తరఫున పేదల సమస్యల మీద టువర్డ్స్ పూర్ ఏదైతే కమ్యూనిస్టుల అప్రోచ్ ఉందో వాళ్ళు చట్టసభలలో ఉండడం ద్వారా పేద ప్రజల, సామాన్య ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావనకు వస్తాయి, వాళ్ళు ప్రస్తావిస్తారు. కాంగ్రెస్తో పొత్తుకు సిపిఎం కూడా ముందుకు రాగా తీవ్ర ఆలస్యం చేయడం, రెస్పాన్స్ లేకపోవడం, సీట్ల విషయంలోనూ ఇరు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో చివరికి కటిఫ్ చెప్పేశారు. ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించడమే కాకుండా అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది సిపిఎం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి సానుకూల వాతావరణం ఉంది. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. తెలంగాణలో ప్రజల ఫిర్యాదులు వినే పరిస్థితి లేదనేది సిపిఐ ఉద్దేశంగా ఉంది. అయితే కాంగ్రెస్తో డీల్ తమకు సెట్ కాలేదని సిపిఎం చెబుతోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములైనా ఇక్కడి లెక్కలు మాత్రం వేరని చెబుతోంది. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ అనివార్యతలో రాజకీయపరమైనటువంటి ఈ కండిషన్స్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్తో కలిసి పయనించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రత్యేకించి అసెంబ్లీలో కమ్యూనిస్టు గొంతు వినపడాలని, అది శాసన మండలి కానీ శాసనసభ కానీ ప్రజలందరూ, కష్టజీవులందరూ కోరుకుంటా ఉన్నారు. రాజకీయ అనివార్యత దృష్టితో కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు సిపిఐ నేతలు తేల్చేశారు. సిపిఎంతో చర్చలు జరిపిన సమయంలో మిర్యాలగూడెం, వైరా సీట్లు ఇస్తామన్నారు. మాట తప్పారనేది సిపిఎం అభియోగం. సిపిఎం అభ్యర్థులు బరిలో నిలుస్తారని చెప్పేసింది. అయితే సిపిఐ పోటీ చేసే చోట్ల సిపిఎం మద్దతిస్తుందని క్లారిటీ ఇచ్చింది సిపిఎం. మరోవైపు చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు కుదిరింది. ఈ డీల్కు కూడా మునుగోడు రూపంలో తకరారొచ్చింది. మొదట మునుగోడులో స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని అన్నారు. అయితే మునుగోడులో పోటీ వద్దని కాంగ్రెస్ సిపిఐకి సూచించింది.
చివరకు కొత్తగూడెం సీటు 2 ఎమ్మెల్సీలతో డీల్ క్లోజ్ అయిపోయింది. నిజానికి వామపక్షాలు కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. పొత్తు కోసం చివరిదాకా ప్రయత్నం జరిగింది. సోనియా కూడా వామపక్ష అగ్రనేతలతో మాట్లాడారు. కానీ మొదట ఇస్తామని చెప్పిన సీట్లకు, తర్వాత చెప్పిన సీట్లకు తేడా వచ్చిందని వామపక్షాలు అభిప్రాయపడ్డాయి. కాస్త తేడా వచ్చినా రాజకీయ అనివార్యత కోసం పొత్తు పెట్టుకున్నామని సిపిఐ చెబుతోంది. కానీ సిపిఎం మాత్రం మాట తప్పడాన్ని సహించలేమని తేల్చేసింది. సిపిఐ పోటీ చేసే చోట మాత్రమే ఆ పార్టీకి మద్దతిస్తామన్న సిపిఎం మిగతా స్థానాల్లో బీజేపీని ఓడించే పార్టీకి మద్దతిస్తామని చెప్పింది. మరి సిపిఎం చివరకు ఏ పార్టీ ఓట్లు చీల్చుతుందని, ఎవరి ఓటమికి కారణమవుతుంది అనేది చర్చ జరుగుతోంది. భద్రాచలం వదిలి మదిర వదిలిన తర్వాత మేము కోరిన 3లో మిగిలింది పాలేరు ఒకటే ఖమ్మం జిల్లాలో. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా సిపిఎం పార్టీ ఎట్లా మద్దతు ఇస్తుంది ఎవరికైనా? ఇది మొత్తం జిల్లా ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాను. ఇది అవమానకరమైన విషయం. కాబట్టి ఆ 2 మీరు ఇవ్వలేమన్నారు కాబట్టి మిగిలిన పాలేరు ఇవ్వండి అన్నారు. పాలేరు ఇవ్వడానికి కొద్ది దశలు అంగీకరించారు అఖిల భారత స్థాయిలో. కానీ ఆ తర్వాత మాట మార్చారు. సిపిఎంకి ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో 5,000 వరకు ఓట్లున్నాయి. ఈ ఓట్లే గెలుపోటముల్ని డిసైడ్ చేయొచ్చు. అలాంటప్పుడు ఆ పార్టీ తమ ఓటర్లకిచ్చే డైరెక్షన్ కీలకమవుతుంది. ఇక్కడ నియోజకవర్గాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్కే ఎక్కువ చోట్ల సిపిఎం మద్దతు దక్కే అవకాశాలున్నాయనే చర్చ కూడా ఉంది. మరోవైపు వైఎస్ఆర్టీపీ కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చేసింది. అనూహ్యంగా టీడీపీ కూడా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం కాంగ్రెస్కు కలిసొస్తుందనే అంచనాలున్నాయి. మరి పోలింగ్ సమయంలో ఈ లెక్కలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరం. తెలంగాణలో అనుకోకుండా అప్రకటిత కూటమి ఏర్పడింది. వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు చర్చలు జరిపింది. కానీ కాంగ్రెస్ అడగకుండానే షర్మిల మద్దతు ప్రకటించారు. టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు సంగతి ఎక్కడా చెప్పలేదు. కానీ కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కాంగ్రెస్ కు లాభిస్తుందనే అంచనాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఒకప్పుడు తన అన్న వైఎస్ జగన్ను జైల్లో పెట్టి వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ప్రకటించడంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తన మద్దతుకు కారణాలు తెలియజేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వైఎస్ షర్మిల లేఖ రాశారు. ఎక్స్లో దీన్ని షేర్ చేశారు. కేసీఆర్పై ఉన్న ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఉన్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు షర్మిల వెల్లడించారు. తాజాగా వెలువడిన పలు సర్వేల ప్రకారం తాము బరిలో ఉంటే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు పడే ఓటు చీలిపోయే అవకాశముందని తేలిందన్నారు. కాబట్టి తాము తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి, అక్రమ పాలన అంతం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది, ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు. తమ నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నామని, తమ పార్టీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో అండగా నిలుస్తాయని షర్మిల వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు మంచి ప్రదర్శన కనబరుస్తుందని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా కేసీఆర్ గెలుపుకు సాయం చేయాలనే ఉద్దేశం లేదని వివరించారామే. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమైనప్పుడు వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్ల ఉపయోగం లేదని సలహా సూచన చేశారని అన్నారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి కేసీఆర్ సీఎం అయితే చరిత్ర క్షమించదనే భయం కూడా ఉందన్నారు షర్మిల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారామే. తెలంగాణలో 3,800 కిలోమీటర్ల మేర తాను పాదయాత్ర చేశాక, ఎన్నో పోరాటాలు చేశాక ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరమన్న సంగతి తనకు తెలుసన్నారు షర్మిల. ఈ నిర్ణయం తీసుకోవడం ఒక విధంగా తెలంగాణ ప్రజల కోసం తాను చేస్తున్న త్యాగమని అన్నారు.
తన నిర్ణయాన్ని పార్టీ నేతలు కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరారు. ఒకవేళ ఎవరినైనా నొప్పిస్తే క్షమించమని అడిగారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో తెలంగాణలో సత్ఫలితాలొస్తాయని ఆమె ఆకాంక్షించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అవుతానని అనుకున్నారని, తనతో పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారని భావించిన తర్వాత పోటీ చేయకూడదనే నిర్ణయం తన్ను ఎంతో బాధించిందని అన్నారు. చాలా కష్టంతో బాధతో నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ త్యాగం చేస్తున్నట్టు చెప్పారు. తాను పోటీ చేస్తున్నానని తెలిసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారని, పొంగులేటిని ఓడించాలో తాను తప్పుకోవాలో పాలేరు ప్రజలే నిర్ణయించాలని అన్నారు. గెలుపు కంటే త్యాగం గొప్పదని భావిస్తున్నానని చెప్పారు షర్మిల. నిజానికి షర్మిలను మద్దతివ్వాలని ఏ కాంగ్రెస్ నాయకుడు అడగలేదు. అటు ఢిల్లీ నుంచి ఇటు రాష్ట్రం నుంచి కూడా ఎవ్వరూ పోటీ నుంచి విరమించుకుని తమ పార్టీకి మద్దతివ్వాలని షర్మిలను అడిగింది లేదు. పైగా విలీన ప్రతిపాదనపై ఏమీ చెప్పకుండా షర్మిలను పక్కన పెట్టేశారు. ఈ కోపంతో తాను అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. కానీ చివరికి వచ్చేసరికి తను కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు టీడీపీ కూడా ప్రకటించింది. దీంతో ఆ పార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఏ పార్టీకి ప్లస్ అవుతాయి, ఏ పార్టీకి మైనస్ అవుతాయి చర్చనీయాంశమైంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకున్న టీడీపీ పార్టీ ఈసారి పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుందా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక టీటీడీపీ కూడా పునర్వైభవం కోసం పోటీలో ఉంటామని చెప్పింది. అయితే అనూహ్యంగా తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇప్పుడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ పోటీ చేయకపోతే ఆ పార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకుంది. 2014 ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ స్థానంతో పాటు 15 ఎమ్మెల్యేలు గెలుచుకుంది. 2018లోనూ 2 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుంది. తెలుగుదేశంకు బీ ఫామ్లో బ్యాలెట్ పేపర్ మీద సైకిల్ గుర్తు వస్తే గెలిచే సీట్లు చాలు నేను కాన్వాయ్ చేయకున్నా. ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల తరుణంలో టీడీపీ అభిమానులు ఇతర పార్టీల్లో చేరినా ఆ పార్టీపై ఉన్న అభిమానం మాత్రం ఇంకా అలానే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది క్వశ్చన్ మార్క్. ఏపీలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం టీడీపీని పోటీకి దూరంగా ఉంచి జనసేన ద్వారా టీడీపీ ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. తాము టీడీపీకి అనుకూలంగా ఉన్నామని చెప్పుకునేందుకు ఇటీవల రాష్ట్రపతి చేత ఎన్టీఆర్ స్టాంప్ కూడా విడుదల చేయించారని అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా జనసేనతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ ద్వారా టీడీపీ ఓట్లు ఆకర్షించేందుకు బీజేపీ ప్లాన్ వేసినట్టు చర్చ జరిగింది. మరి ఆ వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చాలా మంది కీలక నేతలు టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిపోయారు. కానీ ఇటీవల చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ తీరు విమర్శలకు తావిచ్చింది. హైదరాబాద్లో ఆందోళనకు పర్మిషన్ ఇవ్వకపోవడం, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో డ్యామేజ్ ని పూడ్చుకునేందుకు ఇటీవల మంత్రి కేటీఆర్ లోకేష్ కు తన సానుభూతిని తెలిపారు. మంత్రి హరీష్, కవిత కూడా చంద్రబాబు అరెస్టు దురదృష్టకరమని సానుభూతిని వ్యక్తం చేశారు. టీడీపీ ఓట్లు ఆకర్షించేందుకే బీఆర్ఎస్ నేతలు తగ్గారనే ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ పోటీ చేయకపోవడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఇటీవల కమ్మ సంఘం నేతలు తాము కాంగ్రెస్ మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుంది. టీడీపీ సానుభూతి పరుల కారణంగానే సెటిలర్లు ఎక్కువగా ఉండే మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తరఫున 2019 ఎన్నికల్లో రేవంత్ విజయం సాధించారని గుర్తు చేస్తున్నారు. దానికి తోడు చంద్రబాబు అరెస్టును కాంగ్రెస్ ఖండించడంతో టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టలేమని చంద్రబాబు అన్నారు. ఎన్నికల బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో గమనించాలని అన్నారు. వచ్చే ఏడాది మే నెలలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. అందువల్ల ఏపీపై పూర్తి దృష్టి సారించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి విజయం సాధించాలని చెప్పారు చంద్రబాబు. ఏపీలో గెలిస్తే తెలంగాణలో కూడా పార్టీ బలం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఏదో మొక్కుబడిగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద తెలంగాణ రాజకీయం అనూహ్య మలుపులు తీసుకుని చివరకు ఎవ్వరూ ఊహించని పొత్తులు, అప్రకటిత కూటముల ఏర్పాటుకు దారితీసింది.
ఇంకా పోలింగ్కు 20 రోజులకు పైగా సమయం ఉంది. ఈలోగా ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయి అనేది చూడాల్సి ఉంది. తెలంగాణలో రాజకీయాలపై అంచనాలు వేయడం అంత సులభం కాదు. ఇప్పుడు జరిగినవే ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. ఇక ముందు ముందు జరిగేవి ఊహించడం కూడా అంత ఈజీ కాదు. జరిగే వాటిని చూస్తూ ఉండడం మినహా ఇలా జరగొచ్చు అలా జరగొచ్చు అని విశ్లేషణ చేయలేని పరిస్థితి నెలకొంది. పోలింగ్కు ముందు ఇలా ఉంటే ఇక పోలింగ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని చర్చ కూడా మొదలైపోయింది.